ముఖ్యంగా మరి దినాన్న తండ్రి నాయనా మా ఆత్మీయ తండ్రి గారి యొక్క మరి జన్మదిన వేడుకను మరి ప్రభు బిడ్డలందరూ నాయనా మరి ఎంతో మేము దుఃఖంలో ఉన్న బాధలో ఉన్నా కానీ ప్రభు మేము ఒక నమ్మకం విశ్వాసము మాకు కలిగి చేయండి. ఎందుకంటే మేము మా తండ్రిని చూడాలని మా ఆత్మీయ తండ్రి వలె మేము కూడా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ధైర్యముతో ప్రతి విషయంలో నాయన నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ముఖ్యంగా తండ్రి మరి ప్రభా ఈ కేక్ కార్యక్రమం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా ఘనముగా అద్భుతంగా జరిపించి ఈ కార్యక్రమాంతటిని కూడా దీవించమని వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి. ఎంతో నీతిగా పౌరుషంగా సేవ చేసిన మా నాన్నగారిని ఈ రాత్రి మరొకసారి జ్ఞాపం చేసుకుంటూ ఆయన బట్టి నేను స్తుతిస్తున్నాము. నాయన ఈ భూమి మీద ఒక చక్కని సేవకునిగా, భారమైన నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉంచి ప్రభువా ఇదిగో నాయన అనేకమైనటువంటి ప్రాంతాలలో సువార్తను ప్రకటింపచేసి, మరి ముఖ్యంగా ఈ మారుమూల ప్రాంతమైనటువంటి నాయన అజ్ఞానము చేత అవివేకము చేత నింపబడిన ఈ గొల్లగూడెం గ్రామంలోనికి కూడా నాన్నగారిని తీసుకుని వచ్చి ఈ ప్రజలకి నాయన తెలివిని, జ్ఞానమును నాయన నేర్పించడానికి, వాక్యానుసారమైనటువంటి బుద్ధిని వారికి నేర్పించడానికి, పరిశుద్ధాత్మను పరిచయం చేయడానికి మీరు సహాయం చేశారు. ఎదుగు మాతో పాటు ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో నిన్ను గురించి ప్రకటించి నీ రాజ్యములోనికి అనేకులను చేర్చారు ప్రభువా. అటువంటి నీతిమంతులైన ప్రభువా, ఎదుగు యథార్థవంతులైన నమ్మకస్తులైన ప్రభువా సేవకులు మా నాన్నగారిని జ్ఞాపం చేసుకుని వారిని బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం. స్తోత్రములు. వారి యొక్క బిడ్డలంగా, వారి యొక్క ఆత్మీయ బిడ్డలముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకొనండి. వారు వేసిన ఈ పునాది నాయన, వారి నాటిన ఈ చెట్టు పెళ్లగించబడకూడదు, ఈ పునాది కదలకూడదు. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని నాయన ఉప్పెనలు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా ఈ నాయన ప్రభువా ఎంతగా చేదైన వేరు మొలచి చెరుపు గుంట నక్కల లోపలికి ప్రవేశించిన ఈ చెట్టు పాడైపోకూడదు, నీ యొక్క పునాది పాడైపోకూడదు. మరింతగా ఈ పునాది మీద రాబోయేటువంటి తరములో ఇప్పుడున్నటువంటి యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి తరములో మరింతగా నిన్ను కలిగి ప్రభువా, మరింతగా నమ్మకస్తులుగా, మంచి బిడ్డలుగా, సంఘములో పరిచర్య చేసేవారిగా, ప్రకటించేవారుగా కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కొడుకులో పాల్గొన్న ప్రతి బిడ్డకి ప్రత్యేకమైన దీవెనలు ఇచ్చి ఈ ప్రార్థన ముగించుకొని గృహాలకు వెళుతూ ఉండగా కూడా మీరు తోడుగా ఉండి ఈ రాత్రి మాకందరికి మంచి నిద్రలు ఇచ్చి ఉదయమే మరి నీ కృపలో మేము లేచి నిన్ను స్తుతించే వారిగా మీరు కృప చూపించమని, నీ కృప ఏమాత్రం కూడా మాకు తక్కువ చేయక సమస్త దీవెనలు కృమ్మరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి, మమ్మలను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించండి. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, నడిపింపు, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరుకున్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి, సర్వమానవాళికి ఆయన కృపతోడుగా ఉండి నడిపించి వర్ధిలింపు చేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.